ఏదైతే అమ్మవారి జాతర, దుర్గామాత జాతర ఆనాదిగా వస్తున్న జాతర. వేల మంది ఈ జాతరకు వచ్చి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దుర్గామాతను అందరూ సుఖ సంతోషాలుగా ఉండే దిశగా, దుర్గామాతను కోరే దిశగా ఆ రకంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు ఏ రకంగా కోరుకుంటున్నారో అదే రకంగా దుర్గామాత అందరినీ చల్లగా చూడాలని పెద్ద ఎత్తున వస్తున్నారు. వేల మంది వస్తున్నారు. ఏ రకంగా ఇంటి నుంచి బయలుదేరుతారో మళ్ళీ ఇంటికి అదే రకంగా సుఖంగా చేరాలని దుర్గామాతను కోరుకుంటున్నారు. ఈ ప్రాంత ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా, అదే కాకుండా ఈ ప్రాంతంలో వర్షాలు ఆలస్యంగా పడ్డాయి, ఇప్పటికైనా పడ్డాయి. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండే దిశగా, వర్షాలతోటి ఎవరికి ఇబ్బంది కాకుండా లక్షలాది ఎకరాలు పంటలు పండే దిశగా ఉండే దిశగా, సకాలంలో వర్షాలు పడే దిశగా, మంచి పంటలు పండే దిశగా ఆ రకంగా ముక్కోటి దేవతలను, దుర్గామాతను కోరుతున్నాం. ముఖ్యంగా మన ప్రాంతం అంతా తెలంగాణ రాష్ట్రం అనుకోండి, మంచిర్యాల జిల్లా అనుకోండి, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా, వారి వారి పిల్లలు బంగారు భవిష్యత్తు ఉండే దిశగా అందరూ ఇదే రకంగా దాదాపు 100 సంవత్సరాలు వచ్చే వయసు వచ్చేంత వరకు ఈ రకంగా దుర్గామాతను దర్శించుకున్న దిశగా, ఒక దిక్కు దుర్గామాత, మరో దిక్కు ముక్కోటి దేవతలు మరి ఆశీస్సులు ఉండాలని మరి ఈ సందర్భంలో వచ్చిన అందరి భక్తులు వారంతా వారి వారి కుటుంబంలో సుఖంగా సంతోషంగా నిండుగా 100 ఏళ్ళు బతికే దిశగా ముక్కోటి దేవతల ఆశీస్సులు, దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మంచిర్యాల పట్టణ, నియోజకవర్గ, జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన దుర్గమ్మ తల్లి జాతర ఏదైతుందో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఏసీసీ క్వారీ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, వ్యాపారాలు బాగా నడవాలని, అదేవిధంగా వర్షాలు బాగా పడి ఇక్కడ వ్యవసాయం రైతులకు మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళొకసారి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి, ఈ ప్రజలందరూ కూడా తల్లిని వేడుకుంటారు.